రాయలసీమను రతనాల సీమగా మార్చడం సీఎం లక్ష్యమని ప్రభుత్వ విప్ కంచెల శ్రీకాంత్ స్పష్టం చేశారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హంద్రీనివా కాలువ ద్వారా వచ్చిన నీటితో కుప్పం మండలం పరమసముద్రం చెరువులో 30న సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుందని హర్షం వ్యక్తం చేశారు. హంద్రీనివా నీటితో కుప్పం చెరువును నింపుతామని, భూగర్భ జలాలు పెరిగి తాగునీటికి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కానీ ఇది భగీరథ ప్రయత్నం కన్నా గొప్ప ప్రయత్నం అని చెప్పనేసి మేము భావిస్తా ఉన్నాం. 100% ఈరోజు రాయలసీమని రతనాల సీమగా మనం పచ్చని పంట పొలాలన్నీ ఉండే విధంగా ఈరోజు ఈ హంద్రీనివా ద్వారా మనకి రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నీళ్లు అందించడం, కుప్పంలో అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చి తద్వారా పంటలకి అలాగే భూగర్భ జలాలు పెరిగే విధంగా మనందరికీ తెలుసు. ఈరోజు 4 పాయింట్స్ అన్నీ చూస్తుంటే గుడిపల్లి అయితే 1700 అడుగులకు వెళ్ళినా కూడా మనకు నీళ్లు పడినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మిగతా మండలాల్లో కూడా 1200, 1000 అడుగులు పోతే కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఈ హంద్రీనివా ద్వారా మనం చెరువులు నింపడం ద్వారా మనకు ఆ గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా పెరిగి తద్వారా బోర్ల ద్వారా కూడా మనకి మరింత వ్యవసాయానికి కావచ్చు, సాగునీరుకు తాగునీరు కూడా దొరికేటటువంటి పరిస్థితి ఈరోజు రాబోతూ ఉంది. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన ఘట్టానికి 29వ తారీఖున వచ్చి 30వ తారీఖు ఉదయాన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా జలహారతి, ఆయన శ్రీమతి భువనేశ్వర్ గారు ఇద్దరు కలిసి వచ్చి ఆ పుణ్య దంపతులు వాళ్ళ చేతుల మీదుగా ఆ జలహారతి ఇచ్చే ఆ నీటిని రైతాంగానికి, కుప్పం రైతాంగానికి అంకితం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసేదానికి కూడా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అంటే అది చాలా చాలా బిగ్ అచీవ్మెంట్, చిన్న అచీవ్మెంట్ కాదు. మనం ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్ చేసాము కుప్పంలో, అదితో కంపేర్ చేస్తే ఈ ఈవెంట్ అంటే